దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి ఉదయకాల వాక్యమును మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యము. మృత్యువు నుండి వారిని రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరొకసారి ఒక అద్భుతమైన వాగ్దానమును, మాటను ఈ ఉదయకాలంలో మనందరితో దయచేస్తుంటున్నాడండి. ఈ చదివినటువంటి ఈ యొక్క వాగ్దానము ఇజ్రాయేలీలను దేవుణ్ణి విడిచిపెట్టి ప్రేమించిన దేవుణ్ణి, సహాయం చేసిన దేవుణ్ణి, రక్షణ పొందుకున్నటువంటి దేవుణ్ణి మరచి వారు లోక ఆచారం వైపు, లోక పద్ధతుల వైపు, లోక స్నేహము, లోక ప్రేమల వైపు తిరిగి దేవుణ్ణి బాధ పెట్టారండి. దేవుణ్ణి అవమానపరిచారు. దేవుని పట్ల వారు కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని జీవించారండి. అంత దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించినప్పటికీ, దేవుణ్ణి అంత బాధ పెట్టినప్పటికీ, దేవుడు ఆయన దయాళుడని, ఆయన ప్రేమ నిరంతరము చూపే దేవుడని, ఆయన కృపగలిగిన దేవుడని మరొకసారి ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడండి. వారు అంత అవిధేయత చేసి అంత దేవుని పట్ల తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తుంటున్నాడు, దయ చూపిస్తుంటున్నాడు, వాగ్దానం చేస్తుంటున్నాడు. ఇదిగో మృత్యువు నుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని. ఈ మృత్యువు అనేది 3 రకాలండి. మృత్యువు అంటే మరణం. ఈ మరణం అనేది 3 రకాల మరణాలుగా మనము ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవచ్చు అండి. మొదటి మృత్యువు శరీర సంబంధమైనదండి. అంటే శరీరములో జీవము కోల్పోవడం, శరీరము మరణానికి మరణము సంక్రమించడం. అయితే ఈ మరణము అనేది ఆ అవయములలో, ఉదాహరణకు గుండె ఆగిపోతే ఆ యొక్క శరీరము మరణిస్తుందండి. అయితే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యంలో వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నేను లేచినట్టు మిమ్మల్ని లేపుతాను అంటున్నాడండి. ఎలాగా అంటే శరీర సంబంధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకరోజు చనిపోయారు, శిలువ వేయబట్టి చనిపోయారు ఆయన. అయితే ఆయన తిరిగి పునరుత్థానుడై ఆయన లేచాడండి. ఈరోజు మరణ భయము చేత బాధపడుతున్న మనతో కూడా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఇదిగో నేను ఏ రీతిగా ఈ శరీరం అనే మరణాన్ని జయించి నేను తిరిగి లేచానో మిమ్మల్ని కూడా నేను ఆ మరణం నుంచి రక్షిస్తానని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ జ్ఞాపకం చేస్తుంటున్నాడండి. రెండవదిగా గమనించినట్లయితే ఆత్మీయ మృత్యువు. ఆత్మీయ మృత్యువు అంటే శరీరపరంగా మనం బ్రతికే ఉంటాము, కానీ హృదయానుసారంగా మన యొక్క పాపపు స్థితి చేత, మన యొక్క పాపపు బ్రతుకు చేత, పాపపు తలంపుల చేత దేవుని అనుగ్రహించిన పరిశుద్ధత నుంచి మనం వేరుపరచబడిన వారమై మనము పాపంలో బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉండడం అండి. అది ఆత్మీయ మృత్యు, ఆత్మ సంబంధమైన మరణం. బ్రతికే ఉంటాం, అయితే పాపములు బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడు, దేవునికి సమీపంగా మనం జీవించాం, మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటాం, దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో చదివించినట్లుగా ఆయన మనము ఆత్మీయంగా చనిపోయినప్పటికీ కూడా ఆయన ఎలా అంటే ఆయన క్షమాపణ ఇచ్చి, ఎవరైతే తమ తప్పులు తెలుసుకొని నేను దేవునికి విరోధంగా పాపం చేస్తుంటున్నానని గ్రహించినటువంటి వారు
దేవుని సన్నిధికి వచ్చి ఈ లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన నూతన జీవము అనుగ్రహిస్తాడండి. నూతన జీవం అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడైతే మనం క్షమించాలని కోరుకుంటామో, పశ్చాత్తాప మనసుతో విరిగినటువంటి హృదయంతో మనం అడుగుతామో, దేవుడు ఎఫ్ఎస్సి పత్రిక 2:1 చెప్పినట్టుగా ఆయన జీవాన్ని తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. మూడవది నిత్య మరణం అండి. నిత్య మరణం, నిత్య మృత్యువు. ఇది పరలోకములో చేరకుండా నిత్య నరకములో కలిగి ఉండేటువంటి పరిస్థితి అండి. ఆ యొక్క నరకములో నిత్య మరణం అండి. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అయితే ఈ శరీర సంబంధంగా మనం చనిపోయినటువంటి మనము ఆ యొక్క యుగ యుగాలు ఆ యొక్క అగ్నిగుండంలో, ఆ నరకములో, ఆ వేదనలో మన అతిక్రమంలో ఒప్పుకోకుండా మనం తిరిగి పాపపు జీవితంలో అవిధేయత జీవితంగా జీవిస్తూ నిర్లక్ష్యమైనటువంటి మనస్సుతో మనం ప్రవర్తించినట్లయితే దానికి ఫలితము నిత్య మరణం నరకంలోనండి, నరకంలో. అయితే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో, నన్ను నమ్మిన వారికి నేను పరలోకం ఇస్తాను అంటున్నాడండి. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆయనను నమ్మినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే, అంటే ఆయనను నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన అడిగిన ప్రతి ఒక్కటి ఆయన ఇస్తాడని ఎవరైతే నమ్ముతారో, ఆయన మాత్రమే ఈ మరణం నుంచి విడిపించగలడని ఎవరైతే విశ్వసించి ఆయన ఆధారంగా చేసుకుంటారో అలాంటి వారిని దేవుడు ఆ యొక్క నరకం నుంచి తప్పించి నిత్య జీవము పొందుకునే పరలోకము ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమను దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనమందరం కూడా ఈ భూలోకంలో జీవించినంత కాలము మరణం అనే భయము మనకు మనము దాన్ని బట్టి మనము భయపడుతూ ఉంటాం. అయితే ఈ దినపు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినది, ఒకవేళ నీవు శరీర సంబంధమైన మరణానికి అంటే బలహీనతలకు, రోగాల చేత నువ్వు బాధపడుతున్నట్లయితే, దేవుని యందు మనము నమ్మినట్లయితే ఆయన లేచినట్లు మనల్ని ఆయన మృత్యు నుండి లేపుతాడండి, మరణం నుంచి లేపుతాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఆత్మీయ మరణంలో ఒకవేళ మరణించి ఉన్నట్లయితే, అంటే భక్తి జీవితము లేకుండా, భయభక్తులు లేనటువంటి జీవితం లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఇష్టానుసారమైన జీవితము, శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే, అలాంటి మరణం నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర క్షమించమని అడుగుతీ ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు ఆ ఆత్మీయ మరణం నుంచి రక్షిస్తాడు. మూడవదిగా చిట్ట చివరిగా ఆయన నిత్య జీవం ఇస్తాడండి. నిత్య మరణమును తప్పించి నిత్య జీవము పరలోకంలో దొరికేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని పరలోకంలోనికి మనల్ని చేర్చి ఆయన అనుగ్రహిస్తాడు. కనుక మనం ఈ లోకంలో భయపడనక్కర్లేదు, మనం ఏ దిగులు పడనక్కర్లేదు. మనం మరణిస్తే మనం తిరిగి రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఉంటున్నాడండి. మరణం చూసి భయపడకూడదు, పరిస్థితులను చూసి భయపడకూడదు. ఆయన ఎలాగైనా సరే ఆయన నమ్మినట్లయితే, ఆయన్ని విశ్వసించినట్లయితే ఆయన మన పట్ల ఏమైనా చేయగలడు. కనుక ఈ ఉదయకాలంలో ఈ మాట ఉంటున్నాం. మనమందరం కూడా మన హృదయాన్ని మార్చుకుందాం, మన సహవాసాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన బుద్ధిని మార్చుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆ జీవం కలిగిన దేవుని వైపు చూద్దాం. భయపెట్టి ఆ మరణంలో మృత్యువు నుంచి, ఆ యొక్క మరణం నుంచి మనము దేవుని చేత రక్షింపబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.